ప్రభువైన యేసుక్రీస్తు నామమున వీక్షకులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క సహాయం వలన మనమందరం కూడా ఈ విధంగా కలుసుకోగలుగుతున్నాం. గడిచిన దినములన్నీ ప్రభు కాచి సంరక్షించి ఇంతవరకు మనల్ని సజీవులుగా ఉంచినందుకై దేవునికి స్తుతి కలుగునుగాక. అలాగే ఈరోజు కొరకైనా దేవుని వాక్యమునకు మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాం. 33వ కీర్తన 19వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. యెహోవా దృష్టి. మనం కొన్నిసార్లు అంటాం, అయ్యా మా వైపు కొంచెం చూడాలి, మమ్మల్ని కొంచెం చూడాలి, మమ్మల్ని కొంచెం పట్టించుకోవాలి, మా మీద మీ దయ ఉండాలి, మీ కనుచూపులు మా మీద ఉండాలని మనకంటే పెద్దవారి మీద కూర్చో, మనకు కావలసిన వారిని కూర్చో, మన యొక్క పితరులు లేకపోతే మన పై ఉన్నటువంటి అధికారులను గూర్చి మనం చెబుతాం. ఎందుకనంటే ఆ దయ చూపుట లేదా ఆ కనుదృష్టి నిలుపుట అనేది మన మీద కొంత శ్రద్ధ నిలపడానికో, మన మీద జాలి చూపడానికో, మన కష్టంలో మన అవసరతల్లో సహాయం చేయడానికో అలా మనం కోరుకుంటాం. అయితే ఈరోజు మనుషుల కనుదృష్టి కాదు, అధికారులు కాదు, పెద్దలు కాదు, రాజులు కాదు, రాజులకు రాజు దేవుళ్లకు దేవుడైనటువంటి సర్వాధిపతి అయినటువంటి దేవుడైన యెహోవా కనుదృష్టి నరుల మీద ఉండబోతుందంట. దేవునికి స్తోత్రం. ఆయన దృష్టి నరుల మీద ఉండబోతుంది. ఆయన కనుచూపులు, ఆయన దయ కనికరం మన మీద ఉండబోతుంది. అయితే ఎవరి మీద ఉంటదయ్యా అంటే ఆయన కొరకు కనిపెట్టుకుని వారి మీద, ఆయన కృప కొరకు ఎదురుచూచు వారి మీద, ఆయన సన్నిధిని ఆశించే వారి మీద ఆయన కనుచూపులు ఉంటాయి. ఎవరైతే ఆయనను వేడుకుంటారో, ఎవరైతే ఆయన కోసం కనిపెడతారో, ఎవరైతే ఆయనను ఇష్టపడతారో, ఎవరైతే ఆయన కనికరం కొరకై ఎదిరి చూస్తూ నమ్మకం ఉంచుతున్నారో వారి మీద ఆయన కనికరము గల చూపులు ఉండబోతున్నాయి. ప్రియులారా, నువ్వు ఎవరి కనికరం కోసం ఇంతవరకు ఎదురు చూశావు? ఎవరి సహాయం కొరకు నువ్వు ఆర్జిస్తున్నావు? అయితే వారందరికీ మించినటువంటి బలమైన సహాయం దేవుని వలన నీకు కలగబోతుంది. ఆయన వైపు చూడగలవా? ఆయన యందు విశ్వాసం ఉంచగలవా? ఆయన కృప కొరకు కనిపెట్టుకో, ఎదురుచూడు. ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి నీ మీదికి రాబోతుంది. ఆయన గనుక నీ వైపు చూస్తే ఇక ఏ కీడు, ఏ శత్రువు, ఏ విరోధులు నిన్ను ముట్ట జాలరు. ఆయన కను సన్నల్లో నుంచి, ఆయన కను దృష్టిలో నుంచి, ఆయన చూపుల్లో నుంచి నిన్నెవ్వరు కూడా దొంగిలించలేరు, ఎవ్వరూ నీకు కీడు చెయ్య జాలరు. కాబట్టి అలాంటి వాతి దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉండబోతుంది. నువ్వు ఆయన కోసం కనిపెట్టు, ఆయనకు అప్పగించుకో, ఆయనను కోరుకో. ప్రభువా, నీ కనుదృష్టి నా మీద ఉంచుమని ప్రార్థన చేయగలవా? కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ లోకంలో మేము మా పిల్లల్ని చూస్తాం, పిల్లల్ని తల్లిదండ్రులు చూస్తున్నారు, అధికారులు చూస్తున్నారు. గొప్పవాళ్ల దృష్టి పొందాలని, అధికారుల మన్నన పొందాలని, ఎవరెవరియో చూపులు మా మీద ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. కానీ దేవాతి దేవుడవైన నీ కనుదృష్టి మా మీదకు వచ్చినట్లుగా సహాయం చేయండి నాయనా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి నీ బిడ్డలపై మీ కనికరము గల చూపు, మీ దయా దృష్టి వారి మీద ఉండేటట్లు సహాయం చేయండి అయ్యా. మీ దృష్టి నుండి మమ్మల్ని ఎవరు తప్పించజాలరు. మీరు మమ్మల్ని చూస్తున్నప్పుడు మమ్మల్ని ఎవరు ఎదిరించలేరు. మీరు మా పైన దృష్టి ఉంచితే ఇక మాకు ఏ కీడు, ఏ శత్రువులు మా దగ్గరికి రానే రారు. కాబట్టి అలాంటి భద్రత గల, సురక్షితమైన, క్షేమకరమైనటువంటి కనికరములు కలిగిన మీ దృష్టి, మీ కనుచూపులు, మీ కనుదృష్టి మా మీద ఉంచండి. నీ బిడ్డలందరి మీద ఉంచండి. ఈ దినం అటు మీ కృపకు, మీ కనికరమునకు పాత్రులయ్యేటట్లుగా అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.